నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శ్రీనివాసునికి సాటి రాగల దైవం మరెక్కడా లేడని ఆధ్యాత్మికవాదుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ వెంకటేశ నమోదేవో న భూతో న భవిష్యతి అన్నట్లుగా శ్రీ వెంకటేశ్వరుడితో సమానమైన దివ్యమూర్తి భూత భవిష్యత్ కాలాలలో ఉండరని పురాణవచనం. దీనికి తగ్గట్లుగానే శ్రీనివాసుడు తన మహిమలతో లీలా విన్యాసాలతో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. వివిధ ప్రదేశాలలో తన మూర్తితత్వాన్ని ప్రకటించి తన అవతారతత్వాన్ని చాటుకుంటున్నాడు. ఆ పరంపరలోని దివ్యక్షేత్రం మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. కలౌ వెంకటనాయకః. కలియుగానికి అధిపతి అధినాయకుడు శ్రీ వెంకటేశ్వరుడే. వెంకటనామం పాప సంహారకం. వేం అంటే పాపాలను, కట అంటే సంహరించునది అని అర్థం. భక్తులను పావనులను చేసే స్వామి కనుక శ్రీ వెంకటేశ్వరుడని ఆయనకు పేరు. మరో అర్థంలో వేం అమృతబీజం, కట ఐశ్వర్యవాచకం. అమృతం ఐశ్వర్యం అందించే విష్ణు స్వరూపం వెంకటేశ్వరుడు. సప్తగిరులలో వేంచేసి ఉన్న వెంకటేశ్వరుడు వివిధ రూపాలలో, ఆకృతులలో ఎన్నో ప్రాంతాలలో కొలువు తీరాడు. ఆ పరంపరలోని మల్లవరం క్షేత్రంలో శ్రీనివాసుడు భక్తజన సంరక్షకుడై అనుగ్రహిస్తున్నాడు. అద్దంకి ప్రాంతాన్ని పరిపాలించిన రెడ్డిరాజుల కాలంలో ఈ ఆలయం విశేష ప్రాభవంతో వెలుగొందింది. అనవేమారెడ్డి తన సోదరుడైన మల్లారెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు దుర్గంపై దండెత్తారు. సైనికాధికారి అయిన మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆ దుర్గాన్ని జయప్రదంగా కైవసం చేసుకున్నారు. అయితే ఈ యుద్ధంలో జననష్టం ఎక్కువగా సంభవించింది. దాంతో మల్లారెడ్డి పేరు మీద మల్లవరం అనే గ్రామాన్ని నిర్మించి గుండ్లకమ్మ నది ఒడ్డు ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనవేమారెడ్డి ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రకుల కథనం. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకి ఆనుకుని ఉన్న ఈ దేవాలయం రమణీయ భరిత ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం. ఎంతో పౌరాణిక చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయానికి 700 ఏళ్ల ఘనచరిత్ర ఉంది. శ్రీ వెంకటేశ్వరుని దివ్య లోగిలిలోకి అడుగిడగానే భక్తులు సుప్రసన్నత్వానికి, అద్వితీయమైన అలౌకికానుభూతికి లోనవుతారు. ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే రాజగోపురం సమీపంలో ఉన్న ఆంజనేయ, గరుత్మంతుల మహావిగ్రహాలు భక్తుల్ని ఆకర్షింపచేస్తాయి. సమున్నతమైన ఈ 2 విగ్రహాలు ఈ క్షేత్రానికి ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. ఈ 2 విగ్రహాల పాదపీఠానికి చేరుకోవడానికి వీలుగా విడివిడిగా మెట్ల మార్గం ఉంది. 5 అంతస్తులలో ఉన్న రాజగోపురం ఈ క్షేత్ర వైభవాన్ని ప్రతిఫలింపచేస్తుంది. ఈ 5 అంతస్తులపై త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, ఇతర దేవతా విగ్రహాలున్నాయి. ధ్వజస్తంభం, బలిపీఠం సమీపంలో గరుడాళ్వార్ విగ్రహాన్ని భక్తులు సభక్తికంగా దర్శించుకుంటారు. ప్రధాన ఆలయ ముఖమంటపంపై శ్రీనివాసుడి దివ్యమంగళ విగ్రహం భక్తులకు శుభాహ్వానం పలుకుతుంది. మల్లవరం శ్రీ వెంకటేశ్వరునికి సంబంధించి ఎంతో పురాణ నేపథ్యం ఉంది.
ఆస్వాననం చేస్తూ శ్రీ వెంకటేశ్వరుడు ఆకాశ మార్గాన వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఓ కొండపై స్వామివారు విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. అయితే జగన్నాయకుడైన శ్రీనివాసుడి భారాన్ని కొండలు మోయలేవని భావించి తమ మీద విశ్రాంతి తీసుకోవటానికి నిరాకరించాయి. ఆ సందర్భంలో మల్లవరం గిరీశ్వరుడు తనపై అధిరోహించాల్సిందిగా స్వామిని కోరాడు. అందుకు అంగీకరించిన శ్రీనివాసుడు కొండపై విశ్రాంతి తీసుకుని మల్లవరం గిరి కోరిక మేరకు అక్కడే వెలిసి తన మూర్తిమత్వాన్ని ప్రకటించాడనేది ఈ క్షేత్ర పురాణం. గర్భాలయంలో సర్వాలంకార శోభితుడు జగదేక సమ్మోహన రూపుడు శ్రీ వెంకటేశ్వరుని మూల విరాట్ భక్తుల్ని తన్మయానందానికి గురిచేస్తుంది. సాలగ్రామశిలతో తీర్చిదిద్దబడిన శ్రీనివాసుని దివ్యమంగళ స్వరూపం నయనానందకరంగా ఆకట్టుకుంటుంది. స్వామివారు నిల్చున్న భంగిమలో చతుర్భుజుడై భక్తుల్ని అనుగ్రహిస్తాడు. కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం, కుడిచేయి క్రిందికి వాల్చి ఉంటుంది. మోక్షాన్ని అందుకోవాలంటే నా చరణార విందారాన్ని ఆశ్రయించండి అన్నట్టుగా స్వామివారి కుడిచేతి ముద్ర భక్తులకి దివ్య సందేశాన్ని అందిస్తుంది. ఊర్ధ్వ పుండ్రాలు, నేత్రాలు, కర్ణాభరణాలు, రత్నమణి హారాలు, పుష్పమాలలతో మల్లవరం శ్రీ వెంకటేశ్వరుడు భక్త జనావళిని మంత్రముగ్ధుల్ని చేస్తాడు. ఈ గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకుంటారు. మల్లవరం శ్రీ వెంకటేశ్వరుడు ముగ్ధ మనోహర స్వరూపుడు. కనులు కదల్చలేని, చూపులు మరల్చలేని సుందరాకృతిలోని స్వామి భక్తులకు నేత్రోల్లాసాన్ని కలిగిస్తాడు. తన్మయానందానికి గురిచేస్తాడు. నారద మహర్షిచే ప్రతిష్ఠితమైనదన్నట్టుగా చెప్పబడుతోన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం బహు సుందరాకృతితో ఆకట్టుకుంటుంది. తిరునామంతో చిరునవ్వులు చిందిస్తూ ఉండే స్వామి ప్రతిమ చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. స్వామివారి విగ్రహం చుట్టూ రాతిపై తీర్చిదిద్దిన అల్లిక భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. స్వామివారి పక్కన శ్రీచక్రం లోహ పలకంపై దర్శనమిస్తుంది. మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయ గోపుర నిర్మాణానికి శ్రీకృష్ణదేవరాయలు నిధులు సమకూర్చినట్లుగా ఇక్కడి శాసనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్షేత్రానికి సంబంధించిన మరో ప్రత్యేకత ఏంటంటే శ్రీ శ్రీనివాసుని మూల విరాట్ 3 అడుగుల ఎత్తులో ఉంటే క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం 6 అడుగుల ఎత్తులో ఉంటుంది. మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి ఆలయ పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి. ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న పవనసుత హనుమాన్ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఆలయ ముఖమంటపం పైభాగాన నిల్చున్న భంగిమలో ఉన్న వాయుపుత్రుని విగ్రహాన్ని దర్శించుకుని భక్తులు ఆలయ ప్రవేశం చేస్తారు. గర్భాలయంలో కృష్ణవర్ణ శోభితంగా నిల్చున్న ఆకృతిలో దాసాంజనేయ స్వామివారి దివ్యమంగళ విగ్రహం భక్తుల్ని పులకాంకితుల్ని చేస్తుంది. పసిడి కాంతుల్ని విరజిమ్ముతూ స్వామి దేదీప్యమానంగా దర్శనమిస్తాడు. సకల ఆభరణాలు పుష్పమాలాలంకృతుడై
ఆంజనేయుడి విగ్రహం భక్తుల్ని ఆకర్షింపచేస్తుంది. ఊరేగింపుల కోసం నిర్దేశించబడిన మారుతి ఉత్సవ విగ్రహాన్ని కూడా భక్తులు గర్భాలయంలో దర్శించుకుంటారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే వజ్రదేహం భజేహం భజేహం భజేహం. గుండ్లకమ్మ నదికి ఒకప్పుడు ఉధృతంగా వరదలు సంభవించాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నది పక్కనే ఉండటంతో శ్రీ పద్మావతి అమ్మవారి విగ్రహం వరదల్లో కొట్టుకుపోయింది. దాంతో చాలా ఏళ్లుగా దేవేరి లేకుండానే వెంకటేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అయితే ఇటీవల జగన్మోహనకరమైన పద్మావతి అమ్మవారి విగ్రహాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో ఆగమోక్తంగా ప్రతిష్ఠించారు. అత్యంత వైభవంగా కొనసాగిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనా మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. సహస్ర కలశాభిషేకం, యాగం, పూర్ణాహుతి వంటి క్రతువుల సమాహారంగా ఈ వేడుకను కన్నుల పండువగా నిర్వహించారు. మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన మరో ప్రత్యేక ఆకర్షణ ఉంది. ద్వాదశాళ్వార్ల ప్రతిమలు వరుస క్రమంలో ఇక్కడ కొలువుతీరి ఉన్నాయి. శ్రీ వైష్ణవ మతోద్ధారకులుగా వ్యవహరించే ఈ 12 ఆళ్వార్లని కూడా భక్తులు సభక్తికంగా సేవించుకుంటారు. మల్లవరం శ్రీ వెంకటేశ్వరునికి నిత్యోత్సవాలు మొదలుకొని అయనోత్సవాల వరకు ఘనంగా నిర్వహిస్తారు. నదీ నిధి కలిగిన దేవస్థానంగా మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం సుప్రసిద్ధం. రమణీయ ప్రకృతి సౌందర్యానికి నెలవైన ఈ దేవస్థానాన్ని పరిసర ప్రాంతాల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు సందర్శిస్తుంటారు. ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక పర్యాటక కేంద్రంగా కూడా ఈ దేవస్థానం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లవరం క్షేత్రానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మార్గాలలో చేరుకుంటారు భక్తులు. మల్లవరంలో నెలకొన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆపన్న వరదుడు, ఆశ్రిత వరదాయకుడు. స్వామి పాదార వింద మకరంద రసాస్వాదనం చేసిన భక్తులు తదాత్మ్యస్థితిని అనుభవిస్తారు.